వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈ రోజు తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో హాకా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పాల్గొన్న తర్వాత పక్కనే ఉన్న ఏదైతే ఎస్ఐఆర్ ఓట్ల తొలగింపు జాబితా ఆ సెంటర్ ని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులతో ఆయన అన్ని విషయాలు కనుక్కోవడం కూడా జరిగింది. ఆ గ్రామం మొత్తంలో దాదాపు 900 ఓట్ల పైచిలకు ఉన్న కార్యక్రమంలో ఈ రోజు దాదాపుగా అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఎస్ఐఆర్ అనే ఫామ్స్ ప్రతి ఇంటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఇప్పటి వరకు చాలా గ్రామాలలో కూడా దాదాపు 70-80% కంప్లీట్ అవ్వకొస్తున్న తరుణంలోని అక్కడక్కడ అవకతవకలు ఉన్న సందర్భం కూడా ఏర్పడుతుంది. ఏదైతే దాదాపుగా ఇప్పటి వరకు ఈ గ్రామంలోని కూడా అట్లాగే జరుగుతున్న తరుణంలోని ఇంకా కొంచెం లోతుపాట్లు ఉండ ఆలోచన విధానాన్ని అక్కడున్న స్థానిక ఎంఆర్ఓ గారితో, ఎంఈఓ గారితో, ఆర్డీఓ గారితో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఇక్కడ ఏదైతే అంగన్వాడీ టీచర్లతో వాళ్ళతో ఆ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా కూడా అక్కడక్కడ అరకొర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయం చూస్తూ ఉన్నాం. అలాంటి ఇబ్బందులు లేకుండా రెగ్యులర్ గా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న గవర్నమెంట్ టీచర్స్ ని కూడా ఈ సెంటర్ లో ఇన్వాల్వ్ చేయండి. మనకు ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనకు అవకాశం ఉండదు. ఆ లోపు కూడా మనం ఈ గ్రామం కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో కూడా మనం ముందుగా వెళ్ళాలి అంటే కూడా మనం కొంచెం స్పీడ్గా వర్క్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే ఇప్పటి వరకు కూడా దాదాపు కూడా ఇంకా ఇక్కడ ఏదైతే ఎస్ఐఆర్ అనే ఫామ్స్ కూడా ఎవరు డిస్ట్రిబ్యూట్ అంటే ఎవరికన్నా అందకుండా ఇంకా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి అసలు సరేలే మనం తర్వాత చూసుకుందాం, ఇంకా సమయం ఉంటుంది, లేకపోతే ఈ 24 తారీఖు తర్వాత మరొక డెడ్ లైన్ తర్వాత మరొక అవకాశం ఉంటుంది అంటే మళ్ళీ ఏదైతే డేట్ పొడిగిస్తారేమో ప్రభుత్వం అనే ఆలోచన తీసుకుంటున్న తరుణంలోని అందరూ అలా ఆలోచించకండి. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చిన డేటుకి మళ్ళీ వాళ్ళు పొడిగించలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగానే కంప్లీట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా అన్ని రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తున్న తరుణంలోని అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనతోని కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ అంశాల మీదనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనకు ఒకవేళ ఈ నెల 24వ తారీఖు తేదీ ముగింపు కావడంతో మళ్ళీ మనకు పొడిగిస్తారనే ఆలోచన మానుకోండి. తక్షణమే ఈ ఫామ్ ఫిల్ చేసి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అధికారులకు అందజేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రతి ఓటర్స్ కూడా ఇది ఇన్ టైంలో కంప్లీట్ చేసి అధికారులకు సహకరించి ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేయాల్సిన బాధ్యత ఏదైతే రాజకీయ నాయకుల మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలన్నట్టుగా ఆయన కోరారు. ఇక్కడ ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మెదక్పల్లి గ్రామంలో హాకా సెంటర్ ఓపెనింగ్ గురించి ఇక్కడ రావడం జరిగింది. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బిఎల్ఓస్ ఈ ఓటర్స్ యొక్క లిస్టు తీసుకొని ఈ ఫామ్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు 100%. ఈ మెదక్పల్లి గ్రామంలో 910 అంతేనమ్మా, 910 ఉంటే 910 మ్యాపింగ్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు ఫామ్స్ అన్ని కూడా రిటర్న్ ఇస్తూ ఉన్నారు, అంటే బిఎల్ఓస్కి ఇస్తూ ఉన్నారు, బిఎల్ఏస్ కూడా ఉన్నారు. ఇప్పటికీ 200 పైచులకు ఇప్పటికీ అందులో డిజిటలైజేషన్ కూడా ఈ గ్రామంలో మెదక్పల్లిలో అయింది. నిన్నటి వరకు తక్కువగా ఇక్కడ దాదాపుగా 13 అంటే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో 13.6% మాత్రమే నిన్న ఉండే. మనకు చాలా మీటింగ్లు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. గౌరవ ముఖ్యమంత్రి గారివి ఇక్కడ 6 మీటింగ్స్ అయినాయి, ఒకటి వాటి కాదు అంటే 5 మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయినాయి ముఖ్యమంత్రి గారివి. కాబట్టి అక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో, ఇక్కడ నాగర్ కర్నూలులో దాంట్లో ఏమైందంటే ఈ ఆఫీసర్స్ కూడా కొంత బిజీగా ఉన్నారు. సో కొద్దిగా స్లోగా అయినది మాట వాస్తవం. ఈరోజు నిన్న కూడా బిఎల్ఎస్ మీటింగ్ అందరూ బిఎల్ఎస్ మాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కల్వకుర్తిలో దగ్గరగా అంటే వెల్దండ మండలంలో ఆకృతి గార్డెన్లో పెట్టాం. చాలా ఫాస్ట్ కావాలని చెప్పినాం. బిఎల్ఓస్ కూడా ఎవరైతే ఆఫీసర్స్ అందరు ఉన్నారో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే ఇప్పుడు దాదాపుగా ఎంత అవుతుందమ్మ టైం, హాఫ్ డేలో 1:30 లోపలనే ఇప్పటికీ ఈరోజు 8% పెరిగింది. ఈరోజు 8% పెరిగింది. ఇప్పుడు స్పీడ్ అవుతుంది. వచ్చే 10 రోజుల లోపల 100% కంప్లీట్ చేయగలుగుతామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. వీళ్ళకు బిఎల్ఓస్కు సడన్గా వచ్చేసి అన్ని ఫామ్స్ ఒకటేసారి ఇస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. బిఎల్ఏస్ కూడా సపోర్ట్ చేస్తున్నా కూడా
యాప్ అనేది బిఎల్ఓ దగ్గర ఉంటుంది. వాళ్ళు కొద్దిగా చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ప్రభుత్వంకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అసిస్టెంట్స్గా బిఎల్ఓకు అసిస్టెంట్గా టీచర్స్ను చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ టీచర్స్ని ఇక్కడ డిప్యూట్ చేస్తూ ఉన్నారు. ఈ తలకొండపల్లి మండలంలో కూడా ఈరోజు కొన్ని గ్రామాలకు ఆల్రెడీ వెళ్ళిండ్రు. ప్రతి బూత్ కూడా ఒక టీచర్ను డిప్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా ఆ వర్క్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఫాస్ట్గా డిజిటలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో అందరు ఇది డిజిటలైజేషన్ చేసుకుంటే ఈ ఓట్లు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికా లేదు వేరే మండలానికా వేరే గ్రామానికా వేరే బూత్గా వెళ్ళేటువంటివి ఇప్పుడు ఉన్న యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు రిజిస్టర్ చేస్తారు. అంటే అందులో డిజిటలైజేషన్ అవుతుంది, అందులో ఎంట్రీ చేస్తారు. ఇది సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అటువంటి ఓట్లు లేదు వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వస్తాయి. అవన్నీ చేసుకోవడానికి సెకండ్ ఫేజ్లో ఆఫ్టర్ 24th ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. 24th లోపల ఇవన్నీ కూడా టోటల్గా వీళ్ళు డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు కొత్త ఓటర్స్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా 6A ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి సెకండ్ ఫేజ్లో అంటే ఆఫ్టర్ 24th తర్వాత ఇక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో మేజర్స్ అవుతుండ్రో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ టైంలో ఇవన్నీ ఫిల్ చేస్తారు. కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా నిన్నటి వరకు 13%, ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా 20%కు నియర్లీ వచ్చేసింది. ఒక్కొక్క గ్రామంలో దీన్ని బట్టి నేను టోటల్గా నా తగ్గత లేదు. ఇప్పుడు ఎంఆర్ఓస్ చెప్తున్న దాని ప్రకారం ఇంకొక 8% పెరిగిందంటే 20+ అయింది. సాయంత్రం వరకు నేను అనుకుంటున్నాను 25 నుంచి 27% వరకు ఈరోజు వెళ్తుంది. రేపటి నుంచి టీచర్స్ కూడా వీళ్ళకి యాడ్ అవుతున్నారు కాబట్టి అసిస్టెంట్గా చాలా ఫాస్ట్గా ఏదైతే టైము స్లాట్ పెట్టుకున్నారో ఆ టైం లోపల కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో అయిపోతాయి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకవేళ చాలా మంది ఇక్కడ భావిస్తూ ఉంటుంటారు, ఒక ఓటు లేకున్నట్లయితే నేను ఓటు వేయలేకపోయినంటే నేను లేనా నేను బ్రతికిలేనా అనేది చెప్తా ఉంటుంటారు. కాబట్టి ఇది కరెక్ట్ టైము. అందరు కూడా ప్రజలందరూ కూడా అందరూ స్పందించి తప్పనిసరిగా ఇది చెక్ చేసుకోవాలి, ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓస్ అందరూ కూడా డిజిటలైజేషన్ చేసి అందరికీ ఓటు వచ్చే విధంగా చూడడానికి ప్రభుత్వ పరంగా ఈ ఆఫీసర్స్ అందరూ కూడా చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి నా మనవి, ఎన్ని పనులు ఉన్నా కూడా వీలు కల్పించుకొని ఈ 9 రోజుల లోపల ఇక్కడికి వచ్చి బిఎల్ఓస్కు ఈ ఫామ్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు స్కాన్ చేసి తన యాప్ ఉంటుంది, మీకు ఓటు వచ్చేటట్టుగా చూస్తారు. కాబట్టి అందరు దీన్ని కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటి నేను అందరి సమక్షంలో చెప్పేది, ఇక్కడ వందలాది మంది ఉన్నారు, మనం ఎప్పుడు లేజీగానే ఉంటాం. ఒక టైం అనేది పెట్టుకున్నాము, ఆ టైం లోపల చేసుకునేటువంటి బాధ్యత మనకు ఉంటుంది. బాధ్యత ఇక్కడ ఉన్నట్టు పౌరులకు ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళకు కూడా ఉంటుంది. ఒకవేళ మిగిలిపోతే ఎట్లా అంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఈ రోజే మళ్ళీ టైం 1 రోజులు ఇస్తారని చెప్పడానికి లేదు, ఇవ్వరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఒక 9 రాష్ట్రాలు ఏమో అయినట్టుకున్నది మన భారతదేశంలో, అక్కడ ఇట్లాంటి టైమ్స్ కూడా ఏమి ఇచ్చినట్టుగా లేదు. కాబట్టి తెలంగాణలో కూడా ఇవ్వకపోవచ్చేమో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటుంటాయి. కాబట్టి అట్లా జరగకపోవచ్చు. ఆ లోపలనే నేను అందుకే రిక్వెస్ట్ చేసిన అందరు కూడా వచ్చి రియాక్ట్ అవ్వాలి, ఇది ఫిల్ చేసుకొని ఈ ఫామ్లు అందరికీ కూడా, ఎందుకంటే 100% అయిపోయింది. ప్రతి ఇంట్లో పోయి ఇచ్చేసేసిండ్రు, ప్రతి వ్యక్తికి ఇచ్చేసిండ్రు. అవి ఫిలప్ చేసి పేర్లు రాయడం పెద్ద కష్టమైనది ఏం కాదు. ఎవరికైనా తెలియకపోయినా పక్కకు రాపించుకోవచ్చు. అవి చేసినట్లయితే ఇమీడియట్గా ఇక్కడ బిఎల్ఓ చేస్తారు. ఏదైనా సమస్య ఉన్నటువంటిది ఉంటే, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అట్లాంటివి ఉన్నా కూడా ఆఫీసర్స్ బిఎల్ఎస్ హెల్ప్ తీసుకొని అది కూడా కంప్లీట్ చేస్తారు.